హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో వచ్చేసి మనకి సింపుల్గా వచ్చే బ్లౌజ్ని హెవీగా ఎలా డెకరేట్ చేసుకోవాలో మనమైతే చూద్దాము. హ్యాండ్స్కి అయితే బోర్డర్ వచ్చింది, అక్కడక్కడ ఫ్లవర్స్ అయితే బ్యాక్ సైడ్ ఒక 3 వచ్చాయి, కానీ ఓన్లీ పైపింగ్ మాత్రమే బ్లౌజ్లో అయితే వచ్చింది. ఆ ఫ్లవర్స్ కూడా మనము స్టిచ్చింగ్ వీడియోలో కరెక్ట్గా బ్యాక్ సైడ్ రావాలి అని పర్టికులర్గా లైనింగ్ వేసుకుంటేనే వచ్చింది. సరేనా? అయితే మనకి హ్యాండ్స్కి అయితే ప్లాస్టిక్ మిర్రర్స్ అయితే వచ్చాయి కాబట్టి బ్యాక్ సైడ్ కూడా మనం మిర్రర్తోనే డెకరేట్ చేసుకుందాం. సరేనా? ఇక్కడ కొన్ని మిర్రర్ ఫ్రేమ్స్, అలానే కొన్ని మిర్రర్స్, కొద్దిగా థ్రెడ్, కొద్దిగా గ్లూ కూడా తీసుకుంటున్నాము. అలానే గోల్డ్ బాల్ చైన్ కూడా మనం ఎండింగ్లో వేద్దాము. ఎక్కడ ఏది మనం ఎలా డెకరేట్ చేసుకోవాలో మనమైతే చూద్దాము. చాలా చాలా లుక్ ఉంది, మీరైతే స్కిప్ చేయకండి. చాలా తక్కువ టైంలో నేను చూపిస్తున్నాను, తక్కువ టైము, అలానే తక్కువ ఖర్చు కూడా ఇది. సరేనా? ఇలా రౌండ్ చుట్టూ నేనైతే అలా పెట్టాను. అలా పెడితే దగ్గరగా లుక్ ఉందా, దూరంగా లుక్ ఉందా, దాని మధ్యలో ఏమైనా డెకరేట్ చేయాలా ఏంటో మనం అయితే ఒకసారి ఐడియా అయితే చేసుకుందాము. హ్యాండ్స్ కూడా కర్వుల్లో అయితే పెట్టాను, మధ్యలో అలా బోసుగా ఉందని చెప్పేసి అక్కడక్కడ స్టోన్ బేస్ కూడా నేనైతే పెడుతున్నాను. మిర్రర్ ఫ్రేమ్స్కి ఉల్టా సీదా ఉంటుంది, అదైతే చూసుకోండి. సీదాలో అయితే మనకి చైన్ స్టిచ్ అయితే ఉంటుంది. సరేనా? అలా చూసుకొని పెట్టండి. ఇప్పుడు మనకి రౌండ్లో వచ్చేసి బ్యాక్ సైడ్ రౌండ్లో పైపింగ్ ఏమాత్రము ఇది కాకుండా కొద్దిగా పైపింగ్ పక్కనే మనకి ఫ్రేమ్ వచ్చేటట్టు అయితే చూసుకోండి, కవర్ అయిపోకుండా చూసుకోండి. అయితే మనకి కరెక్ట్గా కొద్దిగా గ్లూతో మనము కరెక్ట్గా అతికించుకొని తర్వాత వచ్చేసి ఫ్రేమ్ని అయితే 2 టాకాలతో స్టిచ్ చేసుకుందాము. అలానే ఒకదానికి ఎంత గ్యాప్ ఉంచాలి ఒకసారి మనము సెట్ చేసుకుందాము. ఫస్ట్ అయితే నేను మిర్రర్ పెట్టాను కదా, అలా సెట్ చేసుకుంటే మనకి ఒక పావించు అయితే గ్యాప్ అయితే వస్తుంది. కాబట్టి ఆ ఫ్రేమ్స్ తీసి మిర్రర్ని నేను ఇప్పుడు పెడుతున్నా చూడండి, దానికి దీనికి ఎంత ఉందో గ్యాప్ అయితే మనం ముందే చూసుకొని మనం అతికించుకుంటే సరిపోతుంది. ఒక మిర్రర్ అతికించాను, అలానే స్టోన్ బేస్ అతికించాను, అలానే మిర్రర్, అలా 1 by 1 అయితే మనము రౌండ్ చుట్టుపక్కల అయితే మనము పెట్టేద్దాం. అలానే హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్ కూడా మనము అదే వేలో పెట్టుకుందాం. అయితే తక్కువ టైంలో ఇది ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో అయితే మనకి అయిపోతుంది. ఆ టాకాలు ఒక హాఫ్ అన్ అవర్ అలా అవుతాయి. అలానే ఇవన్నీ అతికించుకోవడం ఒక హాఫ్ అన్ అవర్ అనుకోండి. 1 అవర్లో అయితే ఫినిషింగ్ అయితే అయిపోతుంది. తర్వాత వచ్చేసరికి కాస్ట్ విషయానికి వచ్చేసరికి మనకి ఆ మిర్రర్ ఒక 1 రూపీ పడుతుంది, ఫ్రేమ్ ఒక 1 రూపీ పడుతుంది. బేసులు కూడా మనకు చాలా తక్కువ ఖర్చు అయితే ఉంటుంది. హోల్సేల్లో అయితే నేను పెద్ద ప్యాకుల మొత్తంలో తెస్తాను కాబట్టి తక్కువ నాకు ఎంత వస్తాయో అయితే ఐడియా అయితే లేదు. హోల్సేల్ అయితే చాలా తక్కువ కాస్ట్ అయితే ఉంటాయి అన్నమాట. మీకు హోల్సేల్ షాప్ దగ్గరగా ఉంటే మీరు తెచ్చుకోండి. ఇవన్నీ మనము అతికించుకున్నాం కదా 1 by 1. అలానే బ్యాక్ సైడ్ కూడా బేస్లు అక్కడక్కడ అతికించాను. అలా అతికించుకున్న తర్వాత ఒక 5 minutes ఆరిపోయాక ఈ విధంగా టాకాలు వేసుకుంటే సరిపోతుంది. టాకాలు వచ్చేసరికి ఒక 2 దగ్గరలు వేసుకుంటే సరిపోతుంది. నేనైతే 4 దగ్గరలు వేసాను, ఇటు సైడు లేకుండా. 2 దగ్గరలు అయితే కొద్దిగా అటు ఇటు కొద్దిగా లేసేటట్టు అయితే అనిపించింది. అలానే స్టోన్ బేస్కి కూడా 2 టాకాలు వేసుకుంటే సరిపోతుంది. మనకి లైఫ్ టైం ఊడకుండా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసిన, వాటర్లో తీసినా సరే మనకి ఊడకుండా ఉండడానికి ఒక హాఫ్ అన్ అవర్ పని అయినా సరే మనం ఇలా టాకాలు వేసుకుంటే చాలా లుక్ అయితే ఉంటుంది. సరేనా? చాలా స్టాండర్డ్గా ఉంటుంది. అయితే ఈ మిర్రర్ ప్లేస్లో మీరైతే కుందన్స్, ఇంకా రూబీస్, ఇంకా ఏవేవైనా మీరైతే యూజ్ చేయొచ్చు. ఇంకా చిన్న బుటీస్ ఉంటాయి మనకి, అలాంటివి యూజ్ చేయొచ్చు, ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే హ్యాండ్స్కి నాకు మిర్రర్ వచ్చింది కాబట్టి బ్యాక్ సైడ్ కూడా నేను మిర్రర్ యూజ్ చేస్తే లుక్ ఉంటుందని చెప్పేసి నేనైతే యూజ్ చేశాను. సరేనా? ఇందులో కూడా కలర్స్ మనకి ఈ ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి కదా, అందులో మనకి కలర్స్ వస్తాయి, సైజెస్ వస్తాయి, చాలా బాగుంటాయి అన్నమాట. నేను హ్యాండ్స్కి, అలానే బ్యాక్ సైడు, అలానే ఫ్రంట్ సైడు అన్నిటికైతే ఈ విధంగా నేను టాకాలు అయితే వేసేసాను. బ్యాక్ సైడ్ కూడా అక్కడక్కడ బేసుల మధ్యలో మనము చిన్నగా గ్లూ పెట్టుకొని స్టోన్స్ అయితే అతికించుకుందాం. స్టోన్ కాసేపు ఒక 2 minutes అలా నార్మల్గా పెట్టండి. 2 minutes అయ్యాక గట్టిగా చేత్తో ప్రెస్ చేయండి. లేదంటే ఉల్టా చేసి ఐరన్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా అయితే అతికేస్తుంది అనమాట. ఎప్పటికీ ఊడకుండా గట్టిగా స్టిక్ అయిపోతుంది. అలానే మనం ఎన్ని బేసులు అయితే మనము టోటల్గా అతికించాము అన్నిటికి కూడా మనమైతే స్టోన్స్ అయితే అతికించుకుందాం. అలా అతికించుకున్నాక నాకు అలా చూసేసరికి
మిర్రర్ ఫ్రేమ్ మధ్యలో అక్కడ స్టోన్ బేస్ పెడితే కొద్దిగా చిన్నగా ఏదో కొద్దిగా ఎల్తిలా అయితే అనిపించింది. నార్మల్గా అయితే నేను ఇదే విధంగా ఫస్ట్ అయితే ఓన్లీ మిర్రర్ పెడదాము అనుకున్నాను. తర్వాత మిర్రర్ దగ్గరగా హెవీగా అనిపిస్తుంది, అంత లుక్ లేదని చెప్పేసి స్టోన్ బేస్ని అయితే పెట్టాను. స్టోన్ బేస్ కూడా సింపుల్గా ఉంది అని చెప్పేసి గోల్డ్ బాల్ చైన్ని చిన్న చిన్న పీసెస్లా అలా తీసుకొని, మనకి ఇది కూడా మార్కెట్లో దొరుకుతుంది. మీటర్ వచ్చి ఒక్కొక్క షాప్లో 15 రూపీస్, ఒక్కొక్క షాప్లో 10 రూపీస్ అలా అయితే ఉంటుంది. అలా మనం తీసుకుని ఒక హాఫ్ మీటర్ అయితే సరిపోతుంది. గోల్డ్ బాల్ చైన్ అయితే మనకి హెవీగా ఏం అవసరం లేదు, ఒక హాఫ్ మీటర్ అయితే సరిపోతుంది. ఒక 10 బాల్స్ వరకు నేను కట్ చేసుకొని ఆ రౌండ్ అప్లో సరిపోయేంత, సరేనా, ఆ రౌండ్ అప్కి అయితే ఒక 10 బాల్స్ అయితే సరిపోయాయి. ఆ విధంగా కట్ చేసుకొని, మనకి 10 బాల్సే కాబట్టి దగ్గరగా రౌండ్గా వంగాలంటే వంగట్లేదు, కొద్దిగా చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటే వంగుతాయి అన్నమాట, ఇలా లైట్గా. లేదా అంటే దాని ప్లేస్లో మీరు పూసల్ని కూడా రౌండ్ అప్గా మనము స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. లేదు అంటే గోల్డ్ బాల్ చైన్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అదే ఆరాక రెండు టాకాలు వేసుకున్నా సరిపోతుంది, టాకాలు వేయకపోయినా సరిపోతుంది. లేదు అంటే రెండు టాకాలు వేసుకుంటే స్టాండర్డ్గా అయితే ఉంటుంది. ఈ విధంగా రౌండ్ అప్ చుట్టూ అయితే మనము రౌండ్ అప్కి అలా హ్యాండ్స్కి అయితే నేను వేయలేదు, ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే వేసాను, సరేనా. ఫ్రంట్ సైడ్ కూడా వేసాను. అలా నా ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా వచ్చింది. ఒకసారి చూడండి. ఇదే విధంగా మీరు తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో మీరు హెవీగా ఇంకా వేరేగా అయితే మీరు రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి.